దేవుడు మనకు అనుగ్రహించిన ఈ స్వాతంత్ర్యాన్ని వారు జ్ఞాపకము చేసుకుంటూ చాక్లెట్స్, అలాగే స్వీట్స్, మిఠాయిలు ఇవన్నీ కూడా పంచుకుంటూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పుకుంటారు. మీకందరికీ కూడా నేను ఈ సమయమున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన టాపిక్ మాట్లాడాలని ప్రభు దగ్గర అడిగి కొన్ని తలంపులు నేను తీసుకున్నాను. ఆ అంశం ఏంటంటే స్వతంత్ర భారతావనిలో పాపపు బానిసలు అనేటువంటి ఈ మాట. ఈ టైటిలే చాలా విచిత్రంగా మనకు అనిపిస్తూ ఉండొచ్చు. బహుశా స్వతంత్ర భారతావనిలో పాపపు బానిసలు. ఎవండి పాస్టర్ గారు, మనకు స్వాతంత్రం వచ్చింది. అయ్యగారు, మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 75 సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. ఇది 75వ సంవత్సరం. ఇంకా బానిస బతుకులేంటి అంటే, మనం కాస్త లోపలికి వెళ్ళి ఆలోచించినప్పుడు స్వతంత్రం పొందాం, మనం స్వతంత్రులమయ్యాం అంటూ సంకలు గుద్దుకొని మనము జెండా ఆవిష్కరణ చేసుకున్నట్టుగా మన భారతదేశంలో ఇంకా బానిసలు, ఇంకా బానిస బ్రతుకుతున్నట్టుగా వారు చాలామంది మనకు కనిపిస్తారు. అందులో మచ్చుకు కొన్ని మాటలు మీకు నేను తెలియపరుస్తాను. కొంత నేపథ్యాన్ని మీకు నేను జ్ఞాపకము చేసి దేవుని వాక్యంలోనికి మనం నేరుగా వెళ్దాం. ప్రియులారా, అర్ధరాత్రి వేళ యావత్ ప్రపంచమంతా నిద్రిస్తుండగా భారతదేశానికి అర్ధరాత్రి వేళ ఆ జీవం లేక స్వాతంత్ర్యం మనకు లభించాయి. 1947 ఆగస్టు 14వ తారీఖున అర్ధరాత్రి భారత తొలి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ ఆయన ఇచ్చినటువంటి ప్రసంగం మన దేశంలో ఉన్న అనేక మందిని చాలా భావోద్వేగాలకు గురి చేసింది. ఆ చారిత్రక ప్రసంగం వింటుండే వారందరూ కూడా ఇప్పుడు 75వ సంవత్సర దినోత్సవాన్ని మనం ఇలాంటి పరిస్థితులలో మన దేశమంతా జరుపుకుంటూ ఉన్నారు. ఏమండి, దేశ భక్తి అనేటప్పుడు అందులో జనవరి 26న జెండా ఎగరవేసుకొని 15 ఆగస్టు ఆ రోజున కూడా మనం జెండా ఆవిష్కరణ చేసుకొని ఆ రోజు ఊకదంపుడు సందేశాలు ఇచ్చినంత మాత్రాన, విన్నంత మాత్రాన దేశ ప్రజలను ప్రేమించటం కానే కాదు. అవండి, వినండి. దేశభక్తి అంటే మన నరనరాల్లో లేకపోతే మన జీవితంలో దాన్ని మనము కలిగి ఉండవలసిన అవసరం ఉంది. దేశాన్ని ప్రేమించేవారు, ఏమండి, దేశభక్తి గలవారు అవినీతికి, అక్రమాలకు, దోపిడులకు, నరహత్యలకు, హింసకు ఏమాత్రము పాల్పడరు. ఎందుకంటే నేను నా దేశమును ప్రేమిస్తున్నాను అని మనము ఆ మాట చెబుతూ ఉంటాం. కాబట్టి కులం, మత ద్వేషాలు రెచ్చగొట్టరు. దేశాన్ని ప్రేమించేవారు అన్యాయాన్ని ఎదిరిస్తారు, లంచగొండితనాన్ని అరికడతారు, అంతమొందిస్తారు. ఇంకా దేశాన్ని ప్రేమించేవారు ఇంకేమి చేస్తారంటే రాజ్యాంగాన్ని గౌరవిస్తారు. మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగములో ఏదైతే లిఖించబడిందో ఆ మాటలు ఖచ్చితంగా మనము పాటించాలి. అందులో మనము ఆ ధర్మం ప్రకారం నడవాలి కూడా. అందుకని ఆ రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. ఒకవేళ భారతీయ దేశంలో ఉండి రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక వ్యక్తి వెళుతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి దేశం పట్ల నిజమైన భక్తి లేదు. అలాగని రాజ్యాంగాన్ని వాడు కాలదన్నుతున్నాడు, లేకపోతే అగౌరవపరుస్తున్నట్టు లెక్క. కాబట్టి దేశమును ప్రేమించేవారు, దేశ పౌరుడు, నిజమైన భారతీయుడు
తన దేశపు యొక్క రాజ్యాంగాన్ని గౌరవిస్తాడు. దేశ సంక్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో కూడా దేశ అభ్యున్నతికి, దేశ ప్రగతికి ప్రతి భారతీయుడు, భారతీయురాలు పాటుపడవలసిన అవసరత ఖచ్చితంగా ఉంది అనే విషయాన్ని మనము గుర్తు చేసుకుందాం. కనుక ప్రియులారా, దేశభక్తి ఒక్క విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో కూడా మనము చూపించవలసిన అవసరం ఉంది. అందుకనే గురజాడ అప్పారావు అన్నారు. ఏమన్నారు చెప్పండి? మనం చిన్నప్పుడు ఆ మాటలు చదువుకున్నాం కదా. గురజాడ అప్పారావు గారు ఏమన్నారు చెప్పండి, గుర్తుందా మీకు ఆ మాటలు? ఏమండి? దేశమంటే, చెప్పండి గట్టిగా, ఏమండి? దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నాడు. ఏమండి? దేశమంటే మట్టి కాదు, దేశమంటే మరేది కాదు, దేశమంటే మనుషులు. దేశంలో మనుషులున్నారు, దేశంలో ప్రజలున్నారు. దేశమును ప్రేమిస్తున్నానంటే మనుషులను ప్రేమించాలి. ఏమండి? దేశ ప్రజల పట్ల ఏమండి గౌరవం కలిగి ఉన్నానంటే తోటి సహోదరుల పట్ల మనం గౌరవం కలిగి ఉండాలి. అందుకని మనం స్కూళ్ళల్లో ప్రతిజ్ఞ చేశాం అందరం కూడా. ఏమని? నేను నా భారతదేశమును ప్రేమించుచున్నాను, భారతీయులందరూ నా సహోదరులు అన్నారా లేదా? భారతీయులందరూ నా సహోదరులు. అందులో సిక్కుడు ఉంటాడు, ముస్లిముడు ఉంటాడు, అహిందుడు ఉంటాడు, బౌద్ధ మతం స్వీకరించిన వాడు ఉంటాడు, క్రైస్తవుడు ఉంటాడు, ఇంకా రకరకాల జాతి, కుల, మత భేదం ఏమీ లేకుండా ఏమండి అందరూ కూడా నా భారతీయులు. వారెవరంటే నా సోదరులు, నా సహోదరులు, అందరిని నేను ప్రేమిస్తున్నాను అని ప్రతిజ్ఞ చేశాం. పోనీ ఆ ప్రతిజ్ఞను మరి ఈరోజున భారతీయులుగా ఉన్నటువంటి భారతీయులు దాన్ని కొనసాగిస్తున్నారంటే చాలామంది జీవితంలో ఇది అక్కడక్కడ దారి తప్పుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అందుకనే ప్రియులారా, దేశభక్తి ఇది కొందరి సొత్తేమీ కాదు. దేశభక్తి ఎవరైనా చేయొచ్చు. నేను నా దేశాన్ని, నా దేశ ప్రజలను ప్రేమిస్తాను అన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేశభక్తిని తన జీవితంలో చాటు చేసుకోవచ్చు. కాబట్టి దేశ ప్రజలను నిస్వార్థంగా ప్రేమించి దేశానికి సేవ చేసే ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తులే. అందుకనే నిస్వార్థమైన దేశభక్తి, నిస్వార్థమైన దేశభక్తి, కపటము లేని దేశభక్తి, నిజమైన దేశభక్తి ఎక్కడ పుట్టుకొస్తుంది అని అన్నారు అంటే పెద్దలు, అది దైవభక్తి నుంచే వస్తుంది అన్నారు. ఏ భక్తి నుంచి వస్తుంది? దైవభక్తి నుంచే వస్తుంది అన్నారు. వినండి ప్రియులారా ఈ మాటలు. ఏమండి? నిజమైన దేశభక్తుడు అనుకుంటే గనక, నిజమైన దేశభక్తురాలను అని గనక నీవు ఫీల్ అయితే గనక, దేవుని వాక్యం చెబుతున్న సత్యం ఏమిటంటే, నీవు దేశమును ప్రేమించే ముందు నీ దైవాన్ని ప్రేమించేవాడై ఉండాలి. నీవు దేశ ప్రజలను ప్రేమించే ముందు నీ దేవుని నువ్వు ప్రేమించేవాడై ఉండాలి, ప్రేమించే ధాన్యమై ఉండాలి. నేను దేశమును ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటూ దేవుని ప్రేమించకుండా, దేవుని మాట వినకుండా దేశాన్ని నువ్వేం ప్రేమించుతావు? ఏమండి? దేవుని ప్రేమించకుండా, దేవుని మాట వినకుండా దేశ రాజ్యాంగాన్ని ఏమి గౌరవిస్తావు? అందుకనే దేశభక్తి ఒక వ్యక్తి జీవితంలో పుట్టుకు రావాలి అంటే అది కేవలం దైవభక్తి వలన మాత్రమే సాధ్యపడుతుంది. ఏ భక్తి వలన చెప్పండి? దైవభక్తి వలన మాత్రమే అది సాధ్యపడుతుంది. కాబట్టి ప్రియులారా, దేశభక్తిని చాటుకోవాలన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏమండి పాప బానిసత్వం నుండి విడిపించబడాలి, పాపపు బానిసత్వం నుండి విడిపించబడాలి. అందుకనే స్వాతంత్రం వచ్చి మనకిప్పుడు 75 ఏండ్లు అయిపోయినాయి. ఎన్ని ఏండ్లు అయిపోయినాయి? 75 సంవత్సరం. అవండి అలాంటి ఈ 75 సంవత్సరాల ఈ ప్రయాణములో ఏమండి నిజంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా అంటే మూకమూర్తిగా అనక ఒకే ఒక్క గొంతుతో మనం చెప్పగలం, ఎస్ బ్రదర్, మనకు స్వాతంత్రం వచ్చింది అని. ఏమండి ఎక్కడి నుండి మనకు స్వాతంత్రం వచ్చింది అంటే బ్రిటిష్ వారి పరిపాలన నుండి మనకు మాత్రం స్వాతంత్రం వచ్చింది.
ఇంకా స్వాతంత్రం రావాల్సిన విషయాలు, మనము స్వాతంత్రం పొందుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. అందుకనే నేను మీ మాట తెలియపరుస్తూ ఉన్నాను. స్వతంత్ర భారతావనిలో ఏమండి వినండి, స్వతంత్ర భారతావనిలో పాపపు బానిసలు, ఈ మాట మన మనసులో పడనిద్దాం. ఏమండి, పాపపు బానిసలు ఎవరో మీకు చెబుతాను. ఆ బానిసల వల్ల జరిగే నష్టమేమిటో కూడా మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఈ పాపపు బానిసలు మన దేశంలో ఉండకుండా ఉంటే మన దేశం ఎంత అభివృద్ధి చెందుతుందో కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ స్వాతంత్ర భారతావనిలో పాపపు బానిసలు అనేటువంటి మాటను బట్టి మనం ఆలోచించి దేవుని వాక్యంలోనికి మనము కాస్త లోపలికి వెళ్ళి ఆలోచన చేద్దాం. చూడండి, మనకందరికీ బాగా తెలిసిన వాక్య భాగం ఏమండి, యోహాను సువార్త 8వ అధ్యాయం వాక్యంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనాన్ని మనము చదువుదాం. చూడండి, నేను ఈ మంచి మాట మీ కొరకు చదువుతూ ఉన్నాను. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అవండి వినండి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు దేనికి దాసుడు అంటున్నాడు? పాపమునకు దాసుడు అంటున్నాడు. అవండి, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట అక్షరాల సత్యం. ఎందుకు ఈ మాట చెబుతున్నాడు అంటే, యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఖచ్చితంగా పాపం నుండి విడిపించబడతారు. అందుకనే ఆయన చెప్పకనే చెబుతున్నాడు, ఇదిగో పాపము చేయు ప్రతి మనుష్యుడు పాపమునకు దాసుడు అని బైబిల్ చెబుతుండగా, ఏమండి అట్టి పాపములో మనము కూరుకొని పోకుండా ఉండునట్లు, ఏమండి నా దేశం పురోగతి సాధించాలి, లేకపోతే అభివృద్ధి చెందాలి అని ఏ వ్యక్తి అయితే అనుకుంటాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా, ప్రతి భారతీయుడు ఈ పాపపు బానిసత్వం నుండి బయటకు రావలసిందే. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, పాపములో ఉన్నటువంటి వ్యక్తి దేశ సంక్షేమం కొరకు, దేశ పురోగతి కొరకు, లేక దేశ అభివృద్ధి కొరకు ఏ మాత్రము ఆయన ఉపయోగపడలేడు. అందుకనే నా దేశం పురోగతి సాధించాలి, నా దేశం అభివృద్ధి చెందాలి, ఏమండి నా దేశం గొప్ప అభ్యున్నతమైనటువంటి పరుగు పందము వెళ్ళాలి అనుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పాపము నుండి ఖచ్చితంగా విడిపించబడాలి. దేవుని మాట వింటే దేశం దీవించబడుతుంది. ఏమండి, అందుకని ఆయన చెబుతున్నాడు, దేశమా, ఓ నా భారతదేశమా, నీవు యేసు మాట వింటే నీవు దీవించబడతావు. ఏమండి, దేశం ఎందుకు దేవుని మాట వినాలి? దేశం ఎందుకు దేవుని మాట వినవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, దేశము పాడైపోయి ఉంది, దేశము రోగముతో బాధపడుతూ ఉంది, దేశము వ్యాకులముతో బాధించబడుతూ ఉంది. ఏమండి, దేశం ఏమవుతుందంట? వ్యాకులముతో క్షీణిస్తుంది. లోకములో మనుషులు ఎలా ఉన్నారంట? దుఃఖముతో బాధపడుతున్నారు. అందుకనే నీవు దుఃఖములో ఉన్నావు, నువ్వు వ్యాకులములో ఉన్నావు, నీవు దినదినము క్షీణించిపోవచ్చు. ఇదిగో దేశంలో ఆ మట్టి మనుషులు, జీవముతో కూడిన ఆ మనుషులతో చెబుతున్నాడు ఆయన. ఏమని చెబుతున్నాడంటే, ఇదిగో మీరు నా మాట వినండి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి వినండి. అందుకనే మీకా గ్రంథములో 7వ అధ్యాయం 13వ వచనములో మనం చూసినప్పుడు దేశము పాడవుటకు గల కారణం అక్కడ మనకు చెబుతున్నాడు ఆయన. చూడండి, దేశము పాడైపోయింది అని మీకు ఇందాక చెప్పాను కదా. ఆ దేశము పాడైపోవటానికి గల కారణము ఏమిటో చెబుతున్నాడు. చూడండి, మీకా గ్రంథం 7వ అధ్యాయములో 13వ వచనాన్ని మనము చూచినప్పుడు ఈ మాట మనకు చక్కగా కనబడుతుంది. అయితే
దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి, చెప్పండి చెప్పండి గట్టిగా, దేశము పాడగును. పాడగును. ఇప్పుడు దేశము పాడైపోయింది. ఏమండి, ఎందుకు దేశము పాడైపోయింది? దేశములో నివాసము చేస్తున్న మనుష్యుల క్రియలను బట్టి దేశం ఏమైపోయిందంట చెప్పండి? పాడైపోయింది. పాడైపోయింది. ఈ రోజున వాక్యం వింటున్న సోదరి సహోదరుడా, నువ్వు భారతీయుడు అయితే, నిజంగా నువ్వు భారతీయుడు అయితే, నిజంగా నా దేశ పౌరుడను అని గనక నీవు అనుకుంటే, ఈరోజు నీ దేశం పాడైపోవడం గల కారణం నువ్వు గుర్తించాలి. భారతదేశం, నా దేశం పాడైపోవడం గల కారణం ఏమిటో నీకు అర్థం కావాలి. ఏంటి అంటే ఆ కారణం దేశ నివాసులు చేస్తున్నటువంటి పాపపు క్రియ వలన దేశం ఏమైపోతుందంట? పాడైపోతుంది. పాడైపోతుంది. మనమేమనుకుంటున్నాం? దేశం బాగుపడాలి, దేశం బాగా అభ్యున్నతి పొందాలి, దేశం పురోగతి సాధించాలి, దేశం అభివృద్ధి సాధించాలి, దేశం అందన్నత స్థితులకి వెళ్ళాలి అని మనము కోరికలు కలిగి ఉంటున్నాము. కానీ ఆ దేశ ప్రగతి కోసం, ఆ దేశ అభ్యున్నతి కోసం దేశ నివాసులు భారతీయులు ఎవరు కూడా అలాగున పాటు పడలేకపోతున్నారు అని వాక్యం చెబుతుంది. వినండి వినండి ప్రియులారా, అందుకని ఆయన ఏమంటున్నాడంటే దేశం పాడైపోవడం గల కారణం చెబుతున్నాడు. ఏంటా కారణం అంటే, ఇదిగో దేశం పాడైపోవడానికి దేశ నివాసులు చేసిన క్రియలు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఒక దైవజనుడు చెప్పాడు, పాపానికి కనికరం ఉండదు, దానికి బానిసైన వాడికి తలకాయ ఉండదు. ఏ వ్యక్తి అయితే పాపానికి దాసుడైపోతాడో, ఏ వ్యక్తి అయితే పాపము చేత ఈడ్చబడుతుంటాడో, ఆ వ్యక్తికి, ఎవడి పాపానికి దాసుడైన వ్యక్తికి తలకాయ పని చేయదు, మైండ్ పని చేయదు. వాడు ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కాదు. అందుకనే పాపం మొదట నీ కోరిక తీరుస్తుంది, ఆ తర్వాత తన కోరికను తీర్చుకుంటుంది. పాపం మొదట నీ కోరిక తీరుస్తుంది, తర్వాత మెల్లగా తన కోరికను తీర్చుకుంటుంది. ఏమండి, కాబట్టి ఇట్టి పాపం నుండి మనం విడిపించబడాలంటే, ఇట్టి పాపపు బానిసత్వం నుంచి మనం విడుదల మనకు కావాలి, మన దేశానికి కావాలంటే ఆయన చెబుతున్నాడు, యేసు ఒక్కడే ఈ పాపం నుండి మనకు విడిపించగల సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినండి ప్రియులారా, మనం త్వరగా మనకు ఈ మాటలు మనము ఆలోచన చేద్దాం. స్వతంత్ర భారతావనిలో పాపపు బానిసలు ఎవరో కొన్ని తలంపులు మీకు నేను జ్ఞాపకము చేస్తాను. త్వరగా ఈ మాటలు మనము జ్ఞాపకము చేద్దాం. కాబట్టి జాగ్రత్తగా మనసు పెట్టి ఈ మాటలు మరి వినాలి. ఏమండి, భారతదేశం స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం కదా. ఈ స్వతంత్ర భారతావనిలో పాపపు బానిసలు ఉన్నారు. అందులో మొదటి గుంపు ఎవరు అంటే వ్యభిచారులు లేక జారత్వం చేసేవారు. ఎవరు చెప్పండి? వ్యభిచారం, జారత్వం జరిగించేటువంటి వారు. వీళ్ళు పాపపు బానిసలు. ఏమండి, దేశం పురోగతి సాధించకపోవటానికి, దేశం అభివృద్ధి చెందకపోవటానికి, దేశంలో ఏమండి మనుషులు పాడైపోవటానికి, దేశం వ్యాకులత చెందటానికి, దేశం మనోదుఖములో వెళ్ళిపోవటానికి, దేశము ఏమండి దుఃఖము చేత బాధించబడడానికి కారణాలు చాలా ఉన్నవి. అందులో ఒక కారణం ఏంటంటే, దేశంలో వ్యభిచారులు, జారత్వము చేసేవారు ఎక్కువైపోయారు అంటున్నాడు ఆయన. వీళ్ళెవరంటే స్వతంత్ర భారతావనిలో ఏమండి వీళ్ళు పాపపు బానిసలు. పాపపు బానిసలు. ఏమండి, దేశానికైతే స్వాతంత్రం వచ్చింది. ఆ దేశం స్వాతంత్రం వచ్చినప్పుడు మన జాతీయ పిత గాంధీ గారు అన్నాడు ఒక మాట. ఏమని చెప్పండి? ఏమన్నాడు మాట గుర్తుందో మీకు ఎవరికైనా? ఏమండి, మన జాతీయ పిత గాంధీజీ అన్నారు ఏమనంటే, ఇదిగో మనకు స్వాతంత్రం ఎప్పుడొచ్చిందని నేను అనుకుంటానంటే, అర్ధరాత్రి వేళ ఒక ఆడపిల్ల నడి రోడ్డు మీద నడుచుకుంటూ క్షేమంగా తన ఇంటికి చేరిన నాడు అప్పుడు భారతదేశాన్ని నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నాడు ఆయన. ఈరోజు వెళ్ళగలుగుతున్నారా?
అవ్వండి, ఈరోజు వెళ్ళగలుగుతున్నారంటారా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని సంకలు గుద్దేసుకొని స్వీట్లు పంచేసుకొని హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పుకుంటున్నాం. మన స్వతంత్ర భారతావనిలో మరి ఈ పాపుల బానిసత్వములటువంటి నెలంగతి ఏంటి చెప్పండి? ఏమండి, ఎప్పుడైతే అర్ధరాత్రి ఒక స్త్రీ తన ఇంటికి క్షేమంగా వెళ్ళగలదో అప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అన్నాడు ఆయన. ఈ రోజున ఏమండి, ఆడపిల్లల మీద అత్యాచారాలు, ఏమండి మానభంగాలు, ఎన్నో వేల వార్తలు మనం వింటున్నాం. వాట్సాప్లలో, సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, వయస్సుకు ఏమాత్రం తేడా లేకుండా చిన్నపిల్లలు సైతం ఏమండి అత్యాచారానికి గురవుతున్నారు. వ్యభిచారపు ముసుగులో, జారత్వపు ముసుగులో దొంగలుగా, నీచులుగా, భ్రష్టులుగా, పాపపు బానిసలుగా ఇంకా భారతదేశంలో ఉండి బ్రతుకుతుంటుండగా ఈ బానిస బ్రతుకులు మారాలి, మార్పు చెందాలి. అప్పుడు మాత్రమే మన దేశానికి స్వాతంత్రంలో మనం ఆనందించగలం. ప్రైజ్ ది లార్డ్. మాటలు దేవుని యొక్క వాక్యముల నుండి ఈ మాట చూద్దాం. దేశం నిజంగా వ్యభిచారంతో పాడైపోతుందా? నిజంగా జారత్వముతో పాడైపోతుందా అంటే దేశం మరి వాక్యం చెబుతున్న సత్యం చూద్దాం. ఇర్మియా గ్రంథములో ప్రియులారా చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 23వ అధ్యాయములో 10-15 వచనాలు నేను మీ కొరకు చదువుతాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినండి. 23 అధ్యాయము 10-15 వచనాలు నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది. ఏమండి, దేనితో నిండి ఉందంట? దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది. జనుల నడవడి చెడ్డదాయను, వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది. ప్రైజ్ ది లార్డ్. వినండి ప్రియులారా, దేవుని మాట నిరర్ధకము కానేరదు. ఏమండి, అన్నీ ఆయన ముందుగానే రాసి ఉంచాడు బైబిల్ గ్రంథములో. దేశమంట వ్యభిచారముతో నిండిపోయి ఉన్నది. ఏమండి, 15వ వచనంలో చూద్దాం. చూడండి, 15వ వచనంలో ఆయన చెబుతున్నాడు, ఏమంటున్నాడు చూడండి. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలను గురించి సెలవిచ్చింది ఏమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను. ప్రైజ్ ది లార్డ్. అపవిత్రత ఎక్కడ వ్యాపించింది? దేశమంతటా వ్యాపించింది. దేశము వ్యభిచారముతో నిండిపోయి ఉన్నది. ఏమండి, దేశము అపవిత్రతో మొత్తం వ్యాపించిపోయి ఉన్నదంట. అందుకనే దేశములో వ్యభిచారం, దేశములో జారత్వం ఏమండి చేసేటువంటి వారు అధికులైపోయారు కూడా. అందుకనే ఈ స్వతంత్ర భారతావనిలో పాపపు బానిసలు ఎవరంటే ప్రియులారా, వ్యభిచారం చేస్తున్న మనుషులు, జారత్వం ధరిస్తున్న మనుషుల గురించి మనం ఆలోచించాలి ఈ రోజున. అందుకనే ఈనాడు ఎంతమంది ఈ పాపములో పడిపోయి తమ కుటుంబాలను, తమ జీవితములను నాశనం చేసుకోవటం లేదు చెప్పండి. ఏమండి, వారి కుటుంబాలు పాడైపోతున్నాయి, ఇతర కుటుంబాలు కూడా పాడు చేస్తూ ఉన్నారు. వీళ్ళు పాడైపోవటమే కాకుండా ఇతరులు కూడా పాడు చేస్తూ ఉన్నారు, హత్య చేస్తూ ఉన్నారు. ఎంతమంది అబలలు, ఎంతమంది కన్యకలు, ఎంతమంది స్త్రీమూర్తులు బలైపోతూ ఉన్నారు బలత్కారానికి. ఏమండి, మన దేశానికి స్వాతంత్రం ఉందంటారా? ఈ పాపపు లోకములో, ఈ పాపపు బానిసల మధ్య దేశం నిజంగా స్వతంత్రంగా బ్రతకగలుగుతుందంటారా? ఆలోచించండి ప్రియులారా. అందుకనే స్వతంత్ర భారతావనిలో ఈ పాపులు మారు మనసు పొందాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని అక్రమ సంబంధాలతో క్రమము లేని సంబంధాలతో ఎంతో మంది చెడిపోతున్నారు. పెళ్లి కాకుండానే జారత్వములో పడిపోయిన వారు స్త్రీలు ఎంతోమంది ఉన్నారు, యవనస్తులు.
ఈ రోజున పాపం చేయటం ఎంత క్యాజువల్గా అయిపోయిందంటే ఏమండి, చాలా టేక్ ఇట్ ఈజీ అయిపోయింది. ఏమండి, పెళ్లికి ముందే కాలు జారటాలు, పెళ్లికి ముందే గర్భం ధరించటాలు, పెళ్లికి ముందే పిల్లలు కనేటాలు, ఇప్పుడు ఇవేమి పెద్ద తప్పేమి అనిపించట్లేదు ఈ జనరేషన్ వారికి. ఏమండి, పెళ్లికి ముందే సంబంధాలు పెట్టేసుకొని పిల్లలు కనేసుకొని ప్రియులారా, ఆ పిల్లలను అనాథాశ్రమాలకు లేకపోతే ఏదో తొట్టిలోకి ఆ యొక్క ఏమండి మామూలు రోడ్డు పక్కను లేకపోతే చెత్త కుప్పలకు పడేసి వెళ్ళిపోతున్నారు చాలామంది. ఏమండి వినండి, అందుకని వాక్యం చెబుతుంది, దేశము వ్యభిచారముతో నిండి ఉన్నది, జారత్వముతో నిండి ఉన్నది అంటున్నాడు. అందుకనే వీరిలా చేస్తారనే దేవుడు ప్రతి వ్యక్తికి సొంత భార్య ఉండవలెను అని చెప్పాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మనుషులు బుద్ధి తెలిసి ఏమండి వీరికి ఒక అమ్మాయినిచ్చి కట్టబెట్టాలి, ప్రతి పురుషుడికి ఒక భార్య ఇవ్వాలని దేవుడు ముందుగానే ఆలోచించి ప్రతి పురుషునికి ఒక భార్య ఉండాలి. ఇది ధర్మం. ఇదేంటి చెప్పండి? ధర్మం. ఏమండి, ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. దేవుడు ధర్మబద్ధమిటునికి లైంగికాన్ని అనుమతించి ఆశీర్వదించి నేడు అనేకులు అధర్మంగా అక్రమంగా దీన్ని జరిగించి పాపానికి దారితీస్తూ ఉంటుంటే ప్రియులారా, ఈరోజు దేశము దుఃఖపాలవ్వదంటారా? దేశము శాపగ్రస్తంగా మారదంటారా? ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నప్పుడు ఇలాంటి భయంకరమైన పాపం ఏమండి ప్రతి దేశంలోని ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పాపపు బానిసలు ఉన్నంతకాలం ప్రజలకు ఈ బాధ తప్పదు. అందుకనే ప్రభు చెబుతున్నాడు, ఈ బానిస సంఖ్యల నుంచి విడిపించబడాలంటే ఎదుగో నేను మీ పక్షాన ఉంటాను, మీరు నా యందు విశ్వాసం ఉంచండి, నేను మీకు పాపపు బానిసత్వం నుండి విడుదల మీకు ఇస్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసుక్రీస్తు చెప్పిన మాట, నా ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో చెప్పండి అక్కడ ఏముంటుంది తమ్ముడు? స్వాతంత్ర్యం ఉంటుంది. ఏముంటుంది? స్వాతంత్ర్యం. నిజంగా దేవుడు నీ మనసులో ఉండుంటే, నిజంగా నువ్వు క్రైస్తవుడిగా ఉండుంటే, నిజంగా నువ్వు దేవుని కలిగి ఉండుంటే, దైవభక్తి నీలో అలముకొని నీవు దైవభక్తి ప్రకారం నడిచిన దానవైతే ప్రియులారా, ఈ పాపపు బానిసత్వంలో పరుగులు తీయవు. అందుకనే వాక్యం చెబుతుంది, దేశము ప్రియులారా వ్యభిచారముతో నిండిపోయింది. స్వతంత్ర భారతావనిలో ఏమండి పాపపు బానిసలు ఎవరంటే వ్యభిచారులు, జారత్వం జరిగించే వారు. వీళ్ళు మారాలి. వీళ్ళు మారితే కుటుంబాలు బాగుపడతాయి. వీరు మారితే దేశం బాగుపడుతుంది. భర్తను మోసం చేసేవారు, భార్యను మోసం చేసేవారు, తల్లిదండ్రులను మోసం చేసేవారు, ఏమండి దేవుని మోసం చేసి ఎవరి కళ్ళు కప్పేసి నీవు పాపం జరిగిస్తున్నావో ఏమండి అందరిని మోసం చేయొచ్చేమో, కానీ పైన దేవుడు అనబడిన వాడు ఒకడు చూస్తూ ఉన్నాడు. అతని కళ్ళును మూయలేవు, అతని దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎందుకంటే ఆయన ఏమండి పాపమును చూచి సహించేటువంటి దేవుడు కాడాయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యం వింటున్న సోదరి సహోదరుడా, ఈరోజు ఈ మాట మనకు అర్థం కావాలి. ఏమండి వినండి. అందుకనే బైబిల్ వాక్యములు మనం చూడండి. సామెతల గ్రంథంలో 6వ అధ్యాయం 32వ వచనాన్ని మనము దేవుని వాక్యం నుండి మనం చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 32వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. జారత్వము వేరు, వ్యభిచారము వేరు. రెండు ఒకటి కాదు. ఎందుకంటే జారత్వము పెళ్లి కాని వారు చేసే పాపం, పెళ్ళైన వారు చేసే పాపం ఏంటంటే వ్యభిచారం.